కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతులు విలవిల్లాడుతున్నారు. ఓ పక్క సాగునీరు లేక పంటలు ఎండుతుంటే లో వోల్టేజీతో మోటార్లు కాలుతున్నాయి. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో బోర్ మోటార్ వైండింగ్ షాప్ కి వెళ్లారు ఎమ్మెల్యే హరీష్ రావు. కాలిపోయిన మోటార్లను రిపేర్ చేయించేందుకు అక్కడికొచ్చిన రైతులతో మాట్లాడారు. రైతన్నలు చెప్పిన కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలను విని చలించిపోయారు. లో వోల్టేజ్తో మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు అందరికీ అందలేదని, ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని హరీష్ రావుతో తమ గోడును వెళ్లబోసుకున్నారు రైతులు. కేసీఆర్ పాలనలో నీళ్లు, కరెంటుకు ఇబ్బంది పడలేదని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రిపేర్ కోసం వస్తే కాలిపోయిన మోటార్ల సంఖ్య ఎక్కువైనట్లు షాప్ యజమాని హరీష్ రావుకు తెలిపారు. మాత్రానికి నీళ్ళు ఉన్నా కానీ ఓదికోసారి వెళ్దామంటే కరెంటు వచ్చిపోతుంది. తక్కువ పొద్దున్నకైతే 3 సార్లు అయితే తెల్లకి రిపేర్ ఎన్ని వస్తున్నాయి రోజుకు? సిద్ధరూపేట మాటలు 4-5 ఇప్పుడు పోయిన సంవత్సరం అప్పుడు మోటార్లు కాలుతున్నప్పుడు ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే వెంటనే ఇమీడియట్ గా ఫాలో అయింది సార్. అప్పుడు ఇట్లా మోటార్లు కాలుతున్నారా కేసీఆర్? టెన్షన్ లేదు సార్. నీళ్లు లేకనే 100% నీళ్లు లేక ఈ వచ్చే కరెంట్ కన్నా వినియోగించుకున్నామంటే అది లాభం లేకుండా అయితే కొద్ది వచ్చినా కొద్దిగా మోటార్లు ధరమే కాలిపోతుంది. ఊకే వచ్చి మోటార్లు కాలుతున్నాయా? లోపల తీస్తూ బేరింగ్ లో ఎఫెక్ట్ అయ్యి హీట్ అవుతుంది సార్. హీట్ అవుతుంది, అన్ని హీట్ అయ్యి కరెంట్ వచ్చిపోయేదానికి కొన్ని పొక్కల బురద గిరద పోయి అట్ట వండు వేయి అట్ట చూస్తే చెప్పలేదు. మా నీళ్ళు నడుపుతున్నాయి అనుకుని నీళ్ళు పెట్టారు. మధ్యలో పని చేస్తారు. సరిగా మీదికెళ్ళి కరెక్ట్ వస్తలేదు. పోయినసారి లెక్క వస్తుంది. ఇంకో నీళ్ళకి టెన్షన్ లేదు. కేసీఆర్ సార్ ఉంటే నీళ్ళకి టెన్షన్ లేదు, కరెంటు టెన్షన్ లేదు. కేసీఆర్ సార్ లేకపోయే వరకు ఇప్పుడు అన్ని ఒకటి చూపిస్తున్నాయి కదా. రైతు బంధు కూడా 3 ఎకరాల రైతు బంధు కదా, అది బోనస్ అంటే పడుతుంది. రైతు బంధు కూడా ఇస్తాం కట్టేదికి, బోనస్ కట్టేదికి. రైతు బంధు కూడా ఇస్తలేదు కదా. 15,000 ఇస్తానే రైతు బంధు 10,000కి దిక్కులేదు. పెన్షన్ కూడా కొన్ని 20 ఇస్తారు. మన నడిపెట్టి ఒక పెన్షన్ 20 ఎన్నుకుంటారు. మోటార్లు కాలుడు పెరిగినారు కొద్దిగా, ఇంకా పొద్దు కంటే ఎక్కువ కాలుతున్నాయి. ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామనే ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీతాల చెల్లింపుపై కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరమని హరీష్ రావు ట్వీట్ చేశారు. తన ప్రసంగాన్ని తప్పు అర్థం వచ్చేలా ప్రచురించిన మీడియా సంస్థకు రీజాయినింగ్ పంపించి వార్తను సరిచేయడం జరిగిందన్నారు. అయినా కొందరు కావాలని ఉద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.